ఈ ఆసనాన్ని పశ్చిమోత్తానాసనం అంటాం. ఎందుకంటే ఈ మన శరీరంలో వెనక భాగాన్ని మనం పశ్చిమ భాగం అంటాం. సో ఈ ఆసనంలో వెనక భాగం అంతా కూడా పార్టిసిపేట్ అయ్యింది కాబట్టి, అంటే పశ్చిమ భాగం పార్టిసిపేట్ అయింది కాబట్టి పశ్చిమోత్తానాసనం అని ఒక మీనింగ్. ఇంకొకటి పశ్చిమోత్తాన నాడి అనేది మనలో ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ ఆసనంకి ఈ పేరు వచ్చింది. అయితే ఇది ఆసన పొజిషన్ చూశారు కదా, కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్, పూర్తిగా ముందుకు వంగాం, ఎల్బోస్ కూడా ఫ్లోర్కి టచ్ అయ్యాయి, మీ ఆ ఫోర్ హెడ్ కూడా నీస్కి టచ్ అయ్యింది. అంటే కంప్లీట్ ఫార్వర్డ్ బెండ్లో ముఖ్యంగా అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంథన్గా ఉంటాయి, అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుంది, అంటే ఒబేసిటీ తగ్గడానికి పనిచేస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ దగ్గర ఉన్నటువంటి ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వడానికి, అంటే డయాబెటీస్ తగ్గడానికి, అట్ ది సేమ్ టైం స్పైన్ బలంగా ఉండడానికి, అలాగే ఇంటర్నల్గా ఉండే లెగ్ మజిల్స్ కానీ ఇవన్నీ స్ట్రెంథన్గా ఉండడానికి బాగా పనిచేస్తుంది. కిడ్నీస్ చక్కగా వర్క్ చేయడానికి, దీంతోపాటు రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఈ ఆసనం వల్ల.